హాయ్ అండి. ఎలా ఉన్నారు? రీసెంట్‌గా ఒక పోస్ట్ చూసాను. ఆ పోస్ట్ ఏంటంటే హెచ్4 డిపెండెంట్ గురించిందనమాట. ఆల్మోస్ట్ ఆమెని జాబ్ చేయట్లేదని చెప్పి కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టు సరిగా ఫుడ్ పెట్టట్లేదు. ఇండియాకెళ్ళిపో అని చెప్పేసి తను కొంచెం అలా అంటున్నారని చెప్పేసి హౌస్ అరెస్ట్ చేసినట్టే ఆల్మోస్ట్. అది ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే గనక బట్ ఈరోజైతే ఈ విషయం నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకలా ఇచ్చాననేసి. సో, పాయింట్‌కెళ్ళిపోదాము. అమెరికాలో రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయండి. అదేంటంటే పిల్లల విషయంలో గానీ, డ్రింక్ చేసి డ్రైవ్ చేసినా గానీ, ఒకవేళ లీగాలిటీ విషయంలో గానీ, డాక్యుమెంట్స్ మిస్‌యూజ్ చేసినా గూడా, మన వల్ల పక్కింటి వాళ్ళు డిస్టర్బెన్స్ అయ్యి వాళ్ళు కాల్ చేసినా, ఒకవేళ మనం గొడవలో అనుకోకుండా మనకు ఆటోమేటిక్‌గా కాల్ ఎళ్ళినా గూడా ఒక్కోసారి వాళ్ళొచ్చారంటే గనక అది పెద్ద కేసయినట్టే. ఎందుకంటే వాళ్ళొస్తే గనక ఎట్లా ఉంటదంటే, మనం ఎంత సర్ది చెప్పినా వినరనమాట. ఫస్టు కేసెళ్తది. పేపర్ వర్క్ ఇక్కడ చెప్పా గదా! 48 అవర్స్ ఎక్కువ టైం పడతదనమాట. ఆ పేపర్ వర్క్ అంతా అయ్యి నువ్వు నిజాలు తెలుసుకునేంత వరకు కంపల్సరీ నువ్వు జైల్లోనే ఉండాలి. ఒకవేళ వాళ్ళని లాయర్‌ని పెట్టుకుందాం అనుకున్నా గూడా చాలా ఎక్స్‌పెన్సివ్ అయితదనమాట. ఇన్ కేస్ ఒకవేళ నిజాలు తెలిసి వాళ్ళు వదిలేసినా గూడా కొన్ని రోజులు అబ్జర్వేషన్‌లో పెడతారు. అంత చిన్న ఈజీ కాదనమాట. ఒక్కోసారి డొమెస్టిక్ వయలెన్స్ అనేది చాలా పెద్ద కేసనమాట. చాలా వరకేంటంటే, మన ఇంట్లో మనం గొడవ పెట్టుకుంటాం గదా అని చెప్పి, పక్కింటి వాళ్ళకేదైనా డిస్టర్బెన్స్ అనిపిచ్చి వాళ్ళు కాల్ చేసినా గూడా మనకు ప్రాబ్లమే అయితదనమాట. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళొచ్చారు అంటే గనక ఆ ఎంక్వైరీ ఇది అని చెప్పి ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ అయితదనమాట. ఇక్కడేంటి అమ్మాయి, అబ్బాయి అని ఆలోచించరు. అమ్మాయి అయితే ఎక్కువ న్యాయము, అబ్బాయి అయితే తక్కువ న్యాయం అదే ఉంటది. ఇద్దరికీ ఈక్వల్‌గా ఉంటదనమాట. ఇక్కడ రూల్స్ అనేది అంత స్ట్రిక్ట్‌గా ఉంటాయనమాట. ఇదే విషయం ఇండియాలో చూసుకుంటే గనక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటదంటే, ఆల్మోస్ట్ ఎలా అంటే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో కొంచెం 1, 2 రోజులు మాట్లాడకుండా ఉంటారు. అది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియోలో ఇంటి పక్క వాళ్ళకి తెలుస్తది. వాళ్ళందరూ చాలా వరకేందంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే కామన్ ఇలాంటివి అడ్జస్ట్ అవ్వాలి ఇది ఇది అని చెప్తారు. థర్డ్ స్టేజ్ వచ్చేసి ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవుతారు. ఎలా అంటే ఇంకా ఆ పక్క ఫ్యామిలీ, ఈ పక్క ఫ్యామిలీ కూర్చొని చర్చ జరుగుతది. ఇలా జరగొద్దు, ఇలా జరగొద్దు అని చెప్పేది. ఎక్కడో ఒక 20% ఆఫ్ ద పీపుల్ ఒక్కడే పోలీస్ స్టేషన్‌కి ఎళ్తా ఉంటారనమాట. అది లాస్ట్ స్టేజ్. సో, ఇక్కడ అలా కాదండి. మెయిన్ ఏదైనా చిన్నది జరిగినా కూడా అది ఏదైనా గానీ ఫస్ట్ ఒక్కసారి పోలీస్ కేస్ ఎళ్ళింది అంటే గనక దాని నుంచి తప్పించుకోవాలంటే ఇంగ లైఫ్ అనేది ఒక్కసారిగా టర్న్ అవుతదనమాట. మనకి తెలియకుండా ఆటోమేటిక్‌గా ఒక్కొక్కసారి ఎళ్ళిన కాల్స్ కూడా మనం ఆన్సర్ చేసుకోవాల్సొస్తదనమాట. మన మన లైఫ్ అనేది అక్కడ టర్న్ అవుతదనమాట. ఇక్కడ రూల్స్ అనేవి అంత స్ట్రిక్ట్‌గా ఉంటాయనమాట. సో, మనమేంటి రీసెంట్‌గా ఒక పోస్ట్ చూసాం గదా! హెచ్4 యువతి ఆల్మోస్ట్ హౌస్ అరెస్ట్. ఉంటే జాబ్ చేయాలి లేదంటే ఇండియా ఎళ్ళిపో వీసా రివోక్ చేస్తాము అని చెప్పి సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదని చెప్పేసి. ఇక్కడేంటంటే దాని గురించి కొంచెం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడేంటి హెచ్4 అనగానే ఏంటి అమ్మాయిలే ఉండాల్సిన అవసరం లేదు. హెచ్4 అంటే అబ్బాయిలు గూడా ఉండొచ్చు. హెచ్1 మీద అబ్బాయిలుంటే గనక హెచ్4 అమ్మాయిలొస్తారనమాట. హెచ్1 మీద అమ్మాయిలుంటే గనక హెచ్4 అబ్బాయిలొస్తారనమాట. వీళ్ళేంటి హెచ్4 మీద రాగానే జాబులు జేయడానికి లేదండి. హెచ్4 అనగానే జాబ్ రాదనమాట. దానికొక ప్రాసెస్ ఉంటదనమాట. ఆ ప్రాసెస్ తర్వాత ఈఏడీ వస్తది. ఈఏడీ వచ్చాక వర్క్ పర్మిట్ మనకొచ్చాక మనం జాబ్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. అంతేగాని హెచ్4 మీద ఉండే వాళ్ళందరూ జాబులు జేయాలంటే గనక ఒక్కరు గూడా ఇంట్లో ఉండరు. అందరూ జాబుల్లోనే ఉంటారనమాట. సో, ఇప్పుడేంటంటే మొన్న పోస్ట్ పెట్టిన అమ్మాయికి హెచ్4 మీద జాబ్ చేయాలి అంటున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసుండిద్ది గదా! తనకి హెచ్4 మీద ఎలా జాబ్ చేస్తారు? జాబ్ చేయకపోతే ఇండియా ఎళ్ళిపో అంటే గనక జాబ్ అనేది ఫస్ట్ తనకిష్టం ఉందా లేదా? ఫస్ట్ ఆమె జాబ్ చేస్తాననుకుంటుందా? వేరే ప్యాషన్ ఏమన్నా తనకుందా? చాలా వరకు జాబ్ చేయడం ఇష్టం ఉండదండి కొంతమందికి. ఇంట్లో ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలని కొంతమందికి ఇష్టం. కొంతమంది మాత్రమే జాబ్ చేయాలనుకుంటారండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఉంటారు. ఎంత కష్టం వచ్చినా జాబ్ చేయాలి. కొంతమందికేందంటే వాళ్ళు ఒకసారి ఒక జాబ్ చేసి అలవాటు పడి మధ్యలో మానేసి మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు మొండిగా ఫిక్స్ అవుతారు జాబ్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ఈ సినారియోలో తను హెచ్4 మీద ఉంది. హెచ్4 మీద జాబ్ ఎలా చేస్తది? అంటే జాబ్ చేస్తేనే ఇక్కడుండు లేదంటే ఇండియా ఎళ్ళిపో అని చెప్పి అలా హరాస్మెంట్ అనేది అది అది కరెక్ట్ కాదు కదా! సో, ఇది ఇక్కడ అమ్మాయా, అబ్బాయా పక్కన పెట్టండి. మీరు ఒకవేళ అంత హరాస్మెంట్‌కి గురవుతున్నారంటే గనక చిన్న పిల్లలే ఫోను చేస్తున్నారు. మా పేరెంట్స్ ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని 911కి ఫోను చేస్తున్నారు. మీరు ఫోను చేసి మీ ప్రాబ్లమ్ చెప్పండి. వాళ్ళే వచ్చి అసలు మీ ప్రాబ్లమ్ ఏంటో ఇంటారు. తర్వాత ఫస్ట్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది పక్కన పెట్టి మీ ప్రాబ్లమ్ అనేది ఇంటారు కదా! పక్కింటి వాళ్ళు గానీ, ఎవరేదో చెప్పినా సరిగ్గా వినట్లేరు. మీ బాధను ఎవరు పట్టించుకోవట్లేరంటే గనక 911కి ఫోను చేసి మీరు కాల్ చేసి చెప్పండి. ఏ ప్రాబ్లమ్ మీరు హరాస్మెంట్‌కి గురి చేసి, ఆ ప్రభావం తనకొక కిడ్ ఉన్నారంట. ఆ కిడ్ మీద చాలా ఇబ్బందయితదండి. అలా అంత ఇబ్బందికి గురి కాకుండా మీరు 911కి ఫోను చేసి మీ ప్రాబ్లమ్ చెప్పండి. హరాస్మెంట్‌కి గురి కావద్దు. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. ఇంకోటేంటంటే యువ్విస్ అనే ఆప్షన్ ఉంటదనమాట. యువ్విస్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ వైఫ్ వాళ్ళ హస్బెండ్ కానీ, హస్బెండ్ వాళ్ళ వైఫ్ కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే గనక వాళ్ళు ఈ వీసా అప్లై చేస్తే వాళ్ళకి సెపరేట్‌గా ఈఏడీ వస్తది. ఈఏడీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇండిపెండెన్స్‌గా వర్క్ చేసుకొని, మనీ ఎర్న్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు బతకొచ్చని చెప్పేసి ఎందుకు ఈ ఆప్షన్ పెట్టారంటే గనక చాలా వరకు వేరే దేశాల నుంచి వస్తారు కదా! ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు ఇండిపెండెంట్‌గా బతకడానికి వాళ్ళకొక వీసా ప్రొవైడ్ చేశారన్నమాట. అది వీసా అనమాట.
ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత స్ట్రిక్టో దానికి తగ్గట్టుగానే ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే ఏ టైంలో ఏ ఆప్షన్ యూజ్ చేయాలనేది మనకు తెలీదనమాట. ఇదేంటి వైఫ్ అండ్ హస్బెండ్ వల్ల వైఫ్ ఇబ్బంది పడిన వాళ్ళకి కూడా ఇండిపెండెంట్‌గా వర్క్ చేసుకునే ఆప్షన్ ఒకటుందని జెప్పేసి ఇది యూవీసా అనమాట. ఇది అప్లై చేశారంటే గనక ఈఏడీ అనే ఆప్షన్ వస్తది. వాళ్ళు సెపరేట్‌గా బతకొచ్చు అని చెప్పేసి. అంతేగాని నువ్వు అంతా హరాస్మెంట్‌కి గురైపోయి, ఆ హరాస్మెంట్ అలా ఇబ్బంది పడుతూ, ఆ ఫోకస్ అంతా పిల్లల మీద పడుతూ అదంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా! సో, ఎవరైనా కానియండి వైఫ్ కానియండి, హస్బెండ్ కానియండి వాళ్ళకే వాళ్ళు బయట చెప్తే వాళ్ళు వింటలేరు. మా బాధను ఎవరు పట్టించుకుంటలేరంటే గనక 911కి ఫోన్ చేసి మీ బాధని చెప్పండి. 911కి కాల్ చేశాక మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వకండి. ఎందుకంటే గొడవ పెద్దదయ్యి మీరు ఇబ్బంది పడుతున్నారు. మీకేదైనా ప్రమాదం ఉందంటేనే కాల్ చేయండి. అంతేగాని చిన్న చిన్న వాటికి తొందరగా కోప్పడిపోయి కాల్ చేసి తర్వాత ఎందుకు కాల్ చేశామా అన్న ఫీల్ మాత్రం తెచ్చుకోకండి. ఎందుకంటే గనక ఒక్కసారి ఇక్కడ కేస్ ఫైల్ అయిందని గనక ఎప్పటికి ఇంకా వీసా బ్యాక్‌గ్రౌండ్ ఉండిపోతదనమాట అది. కంపల్సరీ నువ్వు ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కూడా అది కంపల్సరీ చెక్ చేస్తా ఉంటారు. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చెప్పాను. ఎప్పుడో ఏదో జరిగిన వాటికి కూడా ఈ మధ్య రివోక్ మెయిల్స్ వస్తున్నాయని చెప్పేసి. అదేంటంటే ప్రతిసారి మన ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినా కానీ, రేపు ఏదైనా ఇంటర్వ్యూకెళ్ళినా కూడా అదంతా కూడా చెక్ చేస్తా ఉంటారనమాట. అందుకే ఎప్పుడు కూడా కేస్ ఫైల్ కావద్దంటారనమాట. ఒకసారి కేస్ ఫైల్ అయినా ప్రతిసారి ఈ కేస్ ఎందుకెళ్ళావు? ఇదేంటి అనేసి మనం ఎక్స్‌ప్లనేషన్ చేసుకుంటా ఉండాల్సొస్తది. అందుకే గొడవ మీరు సద్దుమణిగేలాగుందా? లేదంటే ఔట్ ఆఫ్ ద హ్యాండ్స్ ఎళ్తుందా? అని ఆలోచించుకొని దాన్ని బట్టే మీరు కాల్ చేయండి. ఒక్కోసారి కాల్ జేసి డొమెస్టిక్ వయలెన్స్ మీద కేసు ఫైల్ అయిందంటే గనక అది ప్రతిసారి రీచెక్ అవుతా ఉంటది. మీరెక్కడికెళ్ళినా. ఎందుకంటే 3 ఇయర్స్ ఒకసారి ఎక్స్‌టెన్షన్‌కి వెళ్తా ఉండాల్సొస్తది. అలా వెళ్ళినప్పుడల్లా డొమెస్టిక్ వయలెన్స్ కేస్ ఫైల్ అయింది అంటే గనక డొమెస్టిక్ వయలెన్స్ ఏంటి అని చెప్పి ప్రతిసారి మీరు రివ్యూ ఇచ్చుకుంటా ఉండాలనమాట. అందుకని ఒక్కసారి అది ఆలోచించుకొని జేసుకోండి. యూఎస్‌లో చాలా మందున్నారు. అందరూ అలా కాదు. ఎక్కడో లీస్ట్ పర్సెంటేజ్ చాలా మంది బయటకు చెప్పుకోరనమాట. ఇదిగో ఇలా పోస్టులొచ్చినప్పుడు, ఇలా ఏదైనా సోషల్ మీడియాలో న్యూస్ వచ్చినప్పుడు దాని గురించి చెప్పుకుంటా అనమాట. ఎందుకంటే అది మా ఆ చిన్న చిన్న విషయాలు, అది పెద్ద విషయాలా ఏంటనేసి ఒక్కొక్క ఫ్యామిలీకి సంబంధించి ఒకలా ఉంటాయనమాట. మీకు చాలా వీడియోస్‌లో చెప్పాననమాట. ఇక్కడేంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. అంటే ఇప్పుడున్న సినారియోస్‌కి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తేనే మన లైఫ్ ప్రాపర్‌గా లీడ్ చేయగలం. అట్ ది సేమ్ టైమ్ ఎంత మనీ వస్తుందో అంతే ప్రాపర్‌గా మనం మనీ అనేది సేవ్ చేయగలం అనమాట. ఎక్కడ కూడా అడ్జస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా చూడండి ఓన్లీ వైఫ్ జాబ్ చేసిన దగ్గర గాని, ఓన్లీ హస్బెండ్ జాబ్ చేసిన దగ్గర గాని, తన మీద ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయ్యున్నారంటే గనక కొంచెం అడ్జస్ట్‌మెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ ప్రాపర్‌గా సేవింగ్ కూడా చేయలేమనమాట. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అలాగే ఉంది. మనం బతకాలి, పిల్లల్ని చదివించుకోవాలి. అండ్ పిల్లల్ని ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ అన్నీ జాయిన్ జేయాలి. అన్నిటికి చేసుకోవాలంటే గనక మనీ సేవింగ్ అనేది తగ్గిపోతదనమాట. సో, అందుకే ప్రాపర్‌గా ఎవరైనా యూఎస్ రావాలి అనుకుంటే గనక మనకి ఎలిజిబిలిటీ ఏంటి? జాబ్ చేయగలమా? లేదంటే హౌస్ వైఫ్‌గా ఉండాలా? హౌస్ వైఫ్‌గా ఉన్నవాళ్ళు అంటే ఒక మైండ్‌లో ఫిక్స్ రావాలి. జాబ్ చేస్తామంటే గనక ఎలిజిబిలిటీ ఉందా లేదా కనుక్కొని మనకి జాబ్ చేయగలం అనుకుంటేనే రండి. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇక్కడున్న వాళ్ళందరి గురించి మాట్లాడేసుకున్నాం మనం. ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు వర్క్ చేయడానికి వస్తున్నారా? వర్క్ చేయడానికి వస్తే గనుక మీకు ఎలిజిబిలిటీ ఉందా? లేదా? చాలామంది ఏమనుకుంటున్నామంటే ఇక్కడికొచ్చాక ఎలిజిబిలిటీ వస్తది. వర్క్ చేద్దాం అనుకుంటాం. ఆ ఎలిజిబిలిటీ కోసం వెయిట్ చేస్తూ మెంటల్ స్ట్రెస్‌కి గురైపోయి చాలా గొడవలవుతాయన్నమాట. అలా కాకుండా మీరు ఇక్కడికొచ్చాక ఆఫర్ ఉంటే చేసుకుందాం. లేదంటే హౌస్ వైఫ్‌గా ఉండిపోతానని అలా ప్రాపర్‌గా ఒక మైండ్ సెట్‌తో వచ్చారంటే గనుక ఆల్‌మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించొచ్చనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.